స్టూడెంట్స్ వెల్కమ్ టు దశాంశ నైన్త్ హౌస్లో ద ఫైరీ మార్స్ ఉంటే ఎట్లా ఉంటుంది కుజా ఇన్ ద నైన్త్ హౌస్ ఇన్ D10 దశాంశ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు కొన్ని వీడియోస్ని అడుగుతున్నారు, కొన్ని సిరీస్లు స్టార్ట్ చేయమని. అదేంటంటే ఇంకొంచెం ఎక్కువ డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అయిపోతుంది, లైక్ నక్షత్రాస్, ప్లానెట్ ఆన్ నక్షత్రాస్ కానీ. సో కాబట్టి ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇట్స్ చాలా వాస్ట్ సబ్జెక్టు అండ్ మోరోవరు ఎక్కువ మందికి అర్థం కాదు అండ్ ఎక్కువ మంది ఫాలో అవ్వలేరు. సో ఆ వ్యూస్కి కానీ దీనికి కానీ ప్రాబ్లం అనేది ఉంటుంది, ఎందుకంటే డివిజనల్ చార్ట్స్లో ఇవి చెప్తుంటేనే చాలా తక్కువ మంది చూసే పాసిబిలిటీ ఉంటుంది. జనరల్ టాపిక్స్ని చూసినంతగా ఇవి రీచబిలిటీ ఉండదు. కాబట్టి అకార్డింగ్లీ, బికాజ్ నేను ఆల్రెడీ అకాడమీతో కూడా ఉన్నాను కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ వీడియోస్ కూడా చేయాలి కదా. సో దట్ మనం ఒక కొత్త సిరీస్ ఆలోచిద్దాము, మంచిది. బట్ అందరు కామన్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా అవసరము అర్థమయ్యేలాగా. ఎక్కువ డీప్ కంటెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ చూసేవాళ్ళు ఉండరు, దెన్ సబ్జెక్ట్ అనేది అంత వాస్ట్, అంత టైం తీసుకుని చేయడం కూడా ఉంటుంది. అయితే ప్లానెట్ ఆన్ నక్షత్రాస్ అనే దానిలో నేను ఒక సింపుల్ టెక్నిక్ తోటి ఈజీ టు అండర్స్టాండ్ వేలో 1-2 ఎపిసోడ్స్లో చేసేది, ఎందుకంటే హౌ టు అండర్స్టాండ్ అనే ఒక బ్రాడ్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్ మీ కంప్లీట్ దిస్, అట్లీస్ట్ దశాంశ తొందర కంప్లీట్ అయిపోతే దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, అంటే డీటెయిల్డ్గా ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క ఇది కాకపోయినా ప్లానెట్ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎట్లా చూడాలి, దాని ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది ఐ విల్ డూ. అండ్ కమింగ్ టు ద కుజా, ద మార్స్ ఇన్ ద 9th హౌస్. సో కుజుడు చూడండి 9th హౌస్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాడు, ఆయన 4th ఆస్పెక్ట్ అనేది 12th హౌస్ మీద ఉంటుంది, డైరెక్ట్ ఆస్పెక్ట్ అనేది ఏమో 3rd హౌస్ మీద ఉంటుంది, అండ్ 4th హౌస్ మీద అష్టమ దృష్టి. ఎందుకు ఇవి చూడాలి అంటే కుజుడు ఒక స్పెషల్ ప్లానెట్ కదా, స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉండే ప్లానెట్స్. మిగిలిన అన్ని గ్రహాల కన్నా మనకి 3 ప్లానెట్స్కి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిని చెప్పుకునేప్పుడు ఆ ఆస్పెక్ట్స్ కూడా చూసుకోవడం మంచిది. అండ్ వాట్ ఈస్ కుజా? కుజా అంటే వారియర్, కంపారిజన్, నేనే విన్ అవ్వాలి, ఎవరు నాకు ఎనిమీస్ ఉండకూడదు, అండ్ ఐఎమ్ ద కాంపిటీటర్ అండ్ యు ఆర్ మై కాంపిటీటర్, అలా అనమాట. అయితే వీళ్ళు గురుస్థానంలో కూర్చున్నాడు కదా, అంటే 9th హౌస్ అనేది ఎవరు? గురువులు, మనకి దారి చూపించేవాళ్ళు. ప్రొఫెషనల్ లైఫ్లో ఎస్పెషల్లీ, ప్రొఫెషనల్ లైఫ్లో బాసెస్ అవనియండి, లేకపోతే మీకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, కానీ వీళ్ళందరూ 9th హౌస్ కిందకు వస్తారు. ఇక్కడ కుజుడు ఉన్నప్పుడు కుజుడికి యూజువల్గా ఆలోచన తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కుజ అంటే ఇంప్లిమెంటేషన్, వర్క్ అని అర్థం. ఇట్స్ నాట్ అబౌట్ థింకింగ్, ఆయన పని చేస్తాడు. కుజుడు ఎనర్జీ అనేది ఏంటంటే యుద్ధ రంగంలోకి దిగుటికి యుద్ధం చేసేయడం లాంటిది. సో ఇక్కడ ఏమవుతుందంటే 9th హౌస్లో ఉన్న కుజుడు యూజువల్గా వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉంటారో, సలహాలు ఇస్తూ ఉంటారో, వాళ్ళు మనకి కరెక్ట్గా అడ్వైజ్ ఇస్తున్నారా లేదా మన కాంపిటీషన్ నుంచి పక్కకు పెట్టడానికి ట్రై చేస్తున్నారా, ఇటువంటిది ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంటేనే కంపేరింగ్. సో నేను నాకన్నా వీళ్ళు బెటర్ అవ్వడం కోసం నాకు ఇలాంటి సలహా ఇస్తున్నారా, లేదా నన్ను బెటర్ చేయడం కోసం ఇస్తున్నారా, సో అనే కన్ఫ్యూజన్ కాదు, యాక్చువల్లీ క్లారిటీ ఉండదు కుజుడికి. సో దాంతో ఏంటంటే వీళ్ళు యూజువల్గా వాళ్ళకి ఎవరైతే చెప్తారో, సలహాలు ఇస్తారో, మంచి కోరుకుంటారో వాళ్ళనే కాంపిటీటర్స్ కింద చూస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, అండ్ పూర్తిగా ఫాలో అవ్వడానికి ట్రై చేయరు, ఎందుకంటే అది పూర్తిగా విని అర్థం చేసుకునే లోపల ఆ పని పూర్తి చేసేద్దాం అనిపిస్తుంది. బికాజ్ కుజుడికి ఏంటంటే ఆవేశం ఎక్కువ కదా. సో కాబట్టి ఏంటంటే అందులోనూ వెళ్ళి ఎక్కడ చూస్తున్నాడు కుజుడు? 12th హౌస్ని చూస్తున్నాడు, ఫెయిల్యూర్ని. అంటే మీకు కనుక కుజుడు 9th హౌస్లో దశాంశలో ఉంటే ఎప్పుడైనా సరే మీకు వచ్చే సలహాలు వాటిని ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు ఎప్పుడు కూడా. అంటే మనం ఫాలో అయ్యే, అంటే ఒక మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, పూర్తిగా వినకుండా వాళ్ళతో ఆర్గ్యూ చేయడం. బికాస్ ఆ కుజుడు వెళ్ళి 3rd హౌస్ను కూడా చూస్తున్నాడు కదా. సో ఆర్గ్యూ చేయడం వాళ్ళతోటి, అండ్ వాళ్ళని క్వశ్చన్ చేసినట్టు మాట్లాడడము, సో తొందరపడి ఇంప్లిమెంట్ చేయడము, సో ఇలా అనమాట. సో ఏంటంటే కుజుడికి తొందరగా చేసేయాలని ఉంటుంది తప్పించి అది నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా, లేకపోతే నా మెంటర్ చెప్పిందో, లేకపోతే నా గురువు చెప్పిందో, లేదా దాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానా అనేది ఉండదు. కాబట్టి మీకు మార్స్ ఇన్ ద 9th హౌస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు ఇటువంటి, అంటే లైక్
ఇటువంటి గురువులు చెప్పిన దాన్ని ఆలోచించి మనం మంచిగా చెప్తున్నారు అన్న ఉద్దేశంతో వెళ్ళాలి. ఎందుకంటే 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఏవైనా కూడాను అవి వాటి స్టైల్ మారుతుంది తప్పించి యూజువల్గా 9th ఉన్న ప్లానెట్ గుడ్ అడ్వైజ్నే ఇస్తుంది. సో అది నెగిటివ్ అడ్వైస్ని ఇవ్వదు. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ ఫారెన్ రిలేటెడ్ డెసిషన్స్ అవి తీసుకునేటప్పుడు కొంతవరకు ఇంకొంచెం ఎక్కువ సంయమనం పాటించాలి. ఎందుకంటే 9th అనేది లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్స్ టువర్డ్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ కుజుడు 12th ఆఫ్ లాసెస్ని చూస్తున్నప్పుడు ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళడానికి తొందరగా క్విక్గా ఇచ్చే ప్లానెట్ కుజుడే. కాకపోతే కుజుడు ఏం చేస్తాడంటే మీకు అక్కడ దాన్ని కొంతవరకు either తొందరపాటు వల్ల ఇప్పుడు చూడండి నాకు వీసా వచ్చింది కాబట్టి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వాటిని పరిశీలన చేయకుండా వెళ్ళి ఆ తర్వాత కొంచెం కష్టపడ్డాము. సో ఎందుకంటే ఇక్కడ గుడ్ అడ్వైస్ విత్ సమ్ స్ట్రగుల్ అనేది కూడా ఉంది. ఎందుకు 12th హౌస్ని చూస్తున్నాడు కాబట్టి. సో కాబట్టి యూజువల్గా ఫారెన్ ట్రావెల్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ విషయానికి వచ్చినప్పుడు మీరు మీ ఉత్సాహం కన్నా కూడా అంటే నేను వెళ్తున్నాను నాకు వచ్చింది అన్న ఎంజాయ్మెంట్ అంత దీనికన్నా కూడాను హౌ కెన్ ఐ టేక్ ప్రికాషన్, ముందుగా అన్నీ నేను ఏం చూసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి వెళ్ళిన వాళ్ళు ఉంటారో, వాటిని సాధించిన వాళ్ళు, అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ చెప్పిన దాన్ని కొంతవరకు తీసుకోవాలి. వీళ్ళు మనం వెళ్తున్నాం కాబట్టి అది అడ్డుపెట్టడానికి ఏదో ఒక మనకి నెగిటివ్ చెప్తున్నారులే అన్న యాటిట్యూడ్ తోటి మటుకు ఉండకూడదు. కానీ మనం ఎన్ని చెప్పుకున్నా 9th హౌస్లో ఉన్న కుజుడు యూజువల్గా ఇటువంటి కాంపిటీషన్ని ఎవరైతే మనకి బాసెస్ లేకపోతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళతోటే పెట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ అది సమ్టైమ్స్ దట్ లీడ్స్ టు సమ్ ప్రాబ్లమ్స్ కూడా అంటే కొన్ని ఇబ్బందులు కూడా పడే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కుజుడు దృష్టి అనేది యూజువల్గా మీకు ఈ లాసెస్లో ఉంది కాబట్టి. అండ్ మోరోవరు కలీగ్స్ తోటి కాంపిటీషను, సో మీతో పనిచేసే వాళ్ళతోటి. ఎందుకంటే కుజుడు ఎక్కడ చూస్తున్నాడు, మూడో భావం అంటే అది మీతో పనిచేసే వాళ్ళు, మీ కలీగ్స్ వాళ్ళతోటి. సో ఈవెన్ వాళ్ళతో కూడా ప్రతి విషయంలోనూ కాంపిటీషన్ ఫీల్ అవ్వడము. అండ్ ఎందుకంటే ఈయన ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసేస్తాడు. సో ఇప్పుడు చూడండి మనము ఒక విధంగా ఆలోచించి ఒక పక్కా ప్లాన్ ప్రకారము ముందుకెళ్ళడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఫస్ట్ ట్రై చేసి తర్వాత వద్దనుకుని మళ్ళీ ట్రై చేసి, బికాస్ దిస్ కుజుడ్ ఎనర్జీ అనేది కాంపిటీషన్ ఎక్కువ ఫీల్ అవుతాడు తప్పించి కొంచెము ఇంటెలిజెంట్గా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనమాట. సో అందువలన ఇది మంచి ప్లేస్మెంటా అంటే మేబీ నాట్ మంచిది, అంత మంచి ప్లేస్మెంట్ ఏం కాదు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు, కష్టాలు, చికాకులు ఇవన్నీ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫారెన్ ట్రావెల్, ఫారెన్ జాబ్స్కి సంబంధించి ప్రయత్నించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పాసిబిలిటీ ఉంది. ఓకే గైస్, ఇది మనకి మార్స్ ఇన్ ద 9th హౌస్ ఇన్ D10 దశాంశ ఎలా ఉంటుంది అనేది. సో మీకు కుజుడు ఎట్లాంటి ప్లేస్లో ఉన్నాడో చూసుకోండి. అట్లానే మిగిలిన ప్లానెటరీ ప్లేస్మెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ దశాంశని డీకోడ్ చేయడానికి టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అలాగ మీ కెరియర్ రిలేటెడ్ ఎలా ఉంది ఇట్లాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్పకుండా msastrology.com వెబ్సైట్ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. MS మ్యాట్రిమోనీ నుంచి రిజిస్టర్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.